హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పూరి బేసన్ అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి పూరి బేసన్ కర్రీ ప్రిపేర్ చేశాను. సో పూరి బేసన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో బేసన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం కావలసిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆలుగడ్డ, టమాటా, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడే వరకు వేపుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని కాసేపు వేపుకోవాలి. అలా క్యారెట్ కాసేపు మగ్గిన తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని కాసేపు వేగనివ్వాలి. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడకడం కోసం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు వెజిటేబుల్స్ అన్నింటినీ మగ్గనివ్వాలి. ఈలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకొని కొంచెం నీళ్లు యాడ్ చేసుకుంటూ మెల్లిగా కలుపుకోవాలి. నీళ్ళు ఒక్కసారి ఎక్కువగా పోసేయద్దండి. సో శనగపిండి అలా ఒకేసారి నీళ్ళు పోసామనుకోండి ఉండలుగా అవుతుంది. అందుకని నీళ్ళను కొంచెం పోసుకుంటూ అలా స్మూత్గా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా టమాటాలు కాసేపు మగ్గిన తర్వాత కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. తర్వాత 1 నుంచి 2 గ్లాసుల వరకు నీళ్లను యాడ్ చేసుకొని టేస్ట్కు సరిపడా ఉప్పును కూడా వేసుకొని మరగనివ్వాలి. చూడండి, నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మెల్లిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉండాలండి, లేదంటే బాగా చితికిపోతుంది, మొత్తం పైన అంతా చితుకుతుందండి. సో అందుకని స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బేసన్ కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పూరి ప్రెషర్లో పూరీని ఇలా ఒత్తుకొని
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పూరీలు రెడీ. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇలా వేడి పూరీలు, ఇలా బేసన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని మీ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేసి బేసన్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.